మిత్రులందరికీ తెలుగు వెన్నెల ఛానల్ నుండి శుభోదయం, గుడ్ మార్నింగ్, సలాం వాలేకుం. దేశ భాషలందు తెలుగు లెస్స. శ్రీ గిడుగు వెంకటరామమూర్తి గారి జయంతిని పురస్కరించుకుంటూ తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్న సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిందే. అటువంటి మహనీయుని యొక్క జీవిత విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు విలువలు లేకపోయినా, భాషకు విలువలు లేకపోయినా జాతికి దుర్గతి తప్పదు అంటూ తనదైన సందేశాన్ని తెలుగు జాతికి అందించిన మహోన్నతమైన వ్యక్తి గిడుగు వెంకట రామమూర్తి. కొందరు పుడుతూనే గొప్పవారుగా పుడతారు. కొందరు స్వయం శక్తి చేత, స్వయం కృషి చేత జీవితంలో గొప్పతనం సాధిస్తారు. మరికొందరు పరిస్థితుల ప్రాబల్యం గొప్పతనాన్ని ఆపాదించి పెడుతుంది. మహాపురుషుల జీవితాలు తరువాతి తరాల మీద కూడా గొప్ప ప్రభావాన్ని అయితే చూపిస్తాయి. గిడుగువారి నివాస స్థలం తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురానికి మైలు దూరంలో ఉన్న ఇందుపల్లి గ్రామం. 1830లో కోనసీమలో అనావృష్టి వల్ల కరువు కాటకాలు సంభవించాయి. ఈ ప్రాంతం నుంచి ఎన్నో కుటుంబాలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయాయి. అలా రామమూర్తి గారి తండ్రి వీర్రాజు గారు కూడా ఉద్యోగం కోసం విజయనగరం వలస వెళ్ళారు. ఈ విధంగా గిడుగువారి వంశం విజయనగరం వాస్తవ్యులుగా మారిపోయారు. గిడుగు వీర్రాజు వెంగమాంబ పుణ్య దంపతులకు 1863 ఆగస్టు 29న రామమూర్తి గారు జన్మించారు. పర్వతాలపేటలో రామమూర్తి గారి అక్షరాభ్యాసం, పాఠశాల విద్య కొనసాగింది. కీర్తిశేషులు వారణాసి గున్నయ్య శాస్త్రి గారు మన రామమూర్తి గారికి రాయటం, చదవటం నేర్పించారు. గిడుగు వీర్రాజు గారు తీరిక సమయాల్లో భారతం, భాగవతంలోని పద్యాలు, బాలరామాయణంలోని కొన్ని శ్లోకాలు చదివించేవారు. మెట్రికులేషన్ పాస్ అయి పర్లాకిమిడి రాజుగారి మిడిల్ స్కూల్లో మొదట ఫస్ట్ ఫారం టీచర్గా జాయిన్ అయ్యారు. తరువాత ఎఫ్ఏ పరీక్షలో ఉత్తీర్ణులై హై స్కూల్ టీచర్గా మారారు. తర్వాతి కాలంలో కందికొండ రామదాసు పంతులు గారి కుమార్తె అన్నపూర్ణమ్మతో 1879లో రామమూర్తి గారికి 16వ ఏటన వివాహం జరిగింది. 1885లో రామమూర్తి గారికి పుత్రుడు జన్మించాడు. ఆయన పేరు వెంకట సీతాపతి. రామమూర్తి గారికి ఆశ, తొందర ఎక్కువ. తనకు వచ్చిన చదువంతా ఒక్కసారే విద్యార్థికి చెప్పాలన్న తాపత్రయం, అలాగే చెప్పిన విషయాలు వెంటనే గ్రహించకపోతే విపరీతమైన కోపం. అందుకే అన్నప్రాసన నాడే ఆవకాయ పెడతాడి రామమూర్తి అని తన తోటి సహాధ్యాయులు అంటూ ఉండేవారు. రామమూర్తి గారు ఇల్లాలు అన్నపూర్ణమ్మ గారు పెద్దగా చదువుకోలేదు. భర్త చదువు మీద శ్రద్ధ చూపుతుంటే ఇంటిని నిర్వహించే బాధ్యతంతా ఆమె మీదనే వేసుకొని రామమూర్తి గారికి దీక్షగా చదువు సాగే వాతావరణాన్ని, వేదికని కల్పించారు. రామమూర్తి గారు తన తండ్రిలాగా మంచి సాహసి. జీవితంలో వచ్చే మార్పులను వెరవకుండా ఆహ్వానించగల తత్వం. గిడుగువారి స్నేహితులంతా ఒక ఎత్తు, ఆప్తమిత్రుడు, ఆత్మీయుడైన గురజాడ వెంకట అప్పారావు గారు మరొక ఎత్తు. 2 గ్రామాల నుంచి వచ్చిన ఇద్దరు జీవీలుగా గుర్తింపు పొందారు. జీవీలుగా అంటే గిడుగు వెంకటరామమూర్తి, గురజాడ వెంకట అప్పారావు. వీరిద్దరూ ఒకే ఏడాది ఒకే బడిలో చదవటం గొప్ప సంఘటన. భాష, సాహిత్య, సామాజిక విషయపరంగా ఇద్దరు మనస్తత్వాలు కూడా ఒకటే అవటం మరి ఒక సంఘటన. రామమూర్తి గారు 1936 వరకు పర్లాకిమిడిలోనే స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అక్కడ కొండ ప్రాంతాల్లో నివసించే సవరలు విద్యా గ్రంథం లేకుండా ఉన్నారన్న విషయాన్ని గుర్తించిన వీరు ఈ యొక్క సవర్ల కోసం బడులు పెట్టించి చదువు చెప్పించాలన్న కోరిక రామమూర్తి గారికి మనోఫలకంలో కలిగింది. ఇందుకోసం 1892లో సవర భాష నేర్చుకోవడం ప్రారంభించారు. ఒక సభలో సవర్ల విద్యాభివృద్ధి కోసం ప్రభుత్వం వారు సవర దేశంలో పాఠశాలను ఏర్పాటు చేయాలని, అందుకు రామమూర్తి గారు సహాయపడగలరని 1894లో గవర్నర్కు తెలిపారు. అందుకు గవర్నర్ అంగీకరించారు. కానీ ఆనాడు జిల్లా కలెక్టర్గా ఉన్న
మెక్టాల్ దొరకు సవర్లకు చదువు చెప్పించి నాగరికులను చేయటం ఇష్టం లేదు. అందుచేత రామ్మూర్తి పంతులు గారు చేసిన ప్రయత్నం అప్పటికి నెరవేరలేదు. సవర భాష, సవర పాటలు నేర్చుకుందామని కొండా కోణంలో తిరగడంతో రామమూర్తి పంతులు గారికి మలేరియా జ్వరం వచ్చింది. క్వినైన్ అనే మందును 40 రోజులు సేవించడం వల్ల చెవుడు వచ్చింది. మలేరియా జ్వరానికి విరుడుగా క్వినైన్ అనే మందు తీసుకోవటం వల్ల మన యొక్క వెంకటరామమూర్తి గారికి చెవుడు వచ్చింది. ఇది తగ్గడానికి ఎన్ని మందులు వాడినా ప్రయోజనం లేకపోయింది. వీరి చారిత్రక పరిశోధన కృషి మాత్రం కొంతవరకు ఫలించింది. సవర భాషపై కృషి చేసి తెలుగు సవర నిఘంటువును రచించారు. సవర పాటలు, సవర కథలు కొన్ని సవర భాషలోనే రాసి పెట్టుకున్నారు. సవర భాషకు వ్యాకరణం రచించడానికి కృషి చేశారు. ఇందుకు మామిడల్లం కుమారస్వామి పంతులు గారు సహకరించారు. రామమూర్తి పంతులు గారికి తాడు అనే పేరు గల పైడివాడు సవర భాష నేర్పడానికి సహకరించాడు. రామమూర్తి పంతులు గారు సొంత ధనం వెచ్చించి సవర్ల కోసం బడులు పెట్టించారు. 30 సంవత్సరాలు నిర్విరామంగా విద్యాబోధన చేసిన రామమూర్తి పంతులు గారికి 1913లో రావు సాహెబ్ బిరుదు అనేది బ్రిటిష్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. 1934లో కైజర్ ఈ హింద్ సువర్ణ పథకాన్ని బ్రిటిష్ ప్రభుత్వం రామమూర్తి గారికి బహుమతిగా ఇచ్చింది. గ్రాంధిక భాషావాదులు, వ్యవహారిక భాషావాదులుగా వ్యతిరేకంగా ఆంధ్ర సాహిత్య పరిషత్ స్థాపించారు. దీని ద్వారా సాహిత్య పరిషత్ పత్రిక అనే మాసపత్రికను ప్రచురింపసాగారు. సూర్యరాయాంధ్ర నిఘంటువు నిర్మాణానికి కూడా పూనుకున్నారు. గ్రాంధిక భాషావాదులకు పోటీగా వ్యవహారిక భాషావాదులు కూడా ఒక పత్రికను నడపటం, నవ్యాంధ్ర వ్యాకరణ రాయించడం, వ్యవహారంలో ఉన్న పదాల అర్థాలన్నింటినీ సప్రయోగంగా వివరిస్తూ వ్యుత్పత్తి, అర్థ విపరిణామాన్ని సూచిస్తూ ఒక నిఘంటువును తయారు చేసుకున్నారు. దానికోసం రామమూర్తి గారు సేకరించిన సమాచారాన్ని వీరేశలింగం పంతులు గారికి ఇచ్చారు. కానీ కొన్ని నెలలకే వీరేశలింగం గారు స్వర్గస్థులవడంతో ఈ వ్యాకరణ రచన అనేది జరగలేదు. గ్రాంధిక భాషావాదులు అనుకున్న అంగబలం, అర్ధబలం వ్యవహారిక భాషావాదులకు లేకపోవడం చేత రామమూర్తి పంతులు గారి పర్లాకిండిలో ఆరంభించిన తెలుగు పత్రిక ఏడాదికే ఎక్కడా నడవలేదు. గిడుగు రామమూర్తి పంతులు గారు ప్రారంభించిన వ్యావహారిక భాషోద్యమం విస్తృత ఫలితాలను సాధించింది. విద్యాలయాల్లో ప్రాచీన తెలుగు కావ్యాలను బోధించే బోధనా భాషగా ప్రాచీన కావ్య భాషను కాక ఆనాడు పండితుల నిత్య వ్యవహారికంలో ఉన్న శిష్ట వ్యావహారిక భాషను వాడుక చేయాలని, విద్యార్థులకు శిష్ట వ్యావహారికంలో రాసే అవకాశం ఉండాలని మాత్రమే ఆదిలో వ్యావహారిక భాషోద్యమం ప్రతిపాదించింది. జీవద్భాషకు నియామకుడైతే రచయితే కానీ లాక్షణికుడు, వ్యాకరణకర్త కాదు అని రామమూర్తి పంతులు గారు స్పష్టం చేశారు. 1907 నుంచి 1910 వరకు జరిగిన వార్షిక సమావేశాల్లో రామమూర్తి పంతులు గారు జీవద్భాష ప్రాశస్త్యాన్ని వివరిస్తూ పాఠశాలల్లో విద్యార్థులకు బోధనా భాషగా శిష్ట వ్యావహారికమై ఎందుకు ఉండాలో అనేక ఉపవత్తులతో నిరూపిస్తూ ప్రసంగించేవారు. 1933 మార్చి నెల 10వ తారీఖు నుంచి 3 రోజుల పాటు అభినవాంధ్ర కవి పండిత సభ జరిగింది. ఆధునిక వ్యవహారికమే బోధనా భాషగా ఉండాలని కూడా తీర్మానించింది. వ్యావహారిక భాషను ప్రతిష్ఠించడంలో విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వం వెనకంజ వేసిన పత్రికలు మాత్రం రామమూర్తి గారి వాదనకు పూర్తిగా సహకారం అనేది ఇవ్వటం జరిగింది. విశ్వవిద్యాలయాలు వాడుక భాషను ఆమోదించడం ఆలస్యమైన పత్రికలు, రేడియోలు, సినిమాలు వ్యావహారిక భాషను ఆమోదించాయి. రామమూర్తి గారి చేత ఉత్తేజితులను చాలామంది రచయితలు వాడుక భాషలో గ్రంథాలు రచించి సాహిత్య భాషగా, కవిత్వ భాషగా వ్యావహారిక భాషయే మరింత గొప్పదని రుజువు చేశారు కూడా. ప్రజల్లో విద్య వ్యాపిస్తే గాని సంఘం వృద్ధిలోకి రాదు. ప్రజల్లో విద్య వ్యాపిస్తే గాని సంఘంలో వృద్ధిలోకి రాదు అని రామమూర్తి పంతులు గారు 1940 జనవరి 15 తన సందేశంలో పేర్కొన్నారు. 1968లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీని స్థాపించింది. పాఠ్యపుస్తకాల వ్యావహారిక భాషలో ప్రచురిస్తున్నారు. 1969లో పిహెచ్డి చేసే విద్యార్థి తన పరిశోధన వ్యాసాలను వ్యవహరించడంతో వ్యవహారికంలోనే రాయడానికి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం అనుమతించింది. ఇది గొప్ప పరిణామంగా మనం భావించవచ్చు.
1973లో ఆంధ్ర విశ్వవిద్యాలయం కూడా ఆమోదించింది. 1911లో రామ్మూర్తి పంతులు గారు ప్రారంభించిన వ్యావహారిక భాషోద్యమం 1973 నాటికి విజయవంతమైంది. అంటే భాషా ఉద్యమం, వ్యావహారిక భాషా ఉద్యమం 62 ఏళ్ళు సాగింది. గిడుగు రామ్మూర్తి గారిది మహోన్నత వ్యక్తిత్వం. ఆయన నిరూపమానమైన మానవతా దృష్టి ఉంది. చైతన్యపూరిత ఘట్టాలతో కూడిన ఆయన చరిత్ర భావితరాలకు మార్గదర్శకమైంది. డేనియల్ జోన్స్ వంటి బ్రిటిష్ ధ్వని శాస్త్రవేత్తలతో చర్చలు, ఒట్టో ఎన్సరన్స్ వంటి శాస్త్రవేత్తలతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపిన అంతర్జాతీయ భాషా శాస్త్రవేత్త, కావ్య భాషా పరిశోధకులు అయిన ఎపిగ్రాఫియా ఇండికా సంపుటాల్లోకి స్వీకరించబడిన నిర్ణయాలు, ప్రకటించిన శాసన పరిశోధనలు, థార్స్టాన్ రచించిన సంపుటాల్లో సవరజాతికి చెందిన అనేక పరిశోధన రచనలు చేసిన శాస్త్రవేత్త మన గిడుగు రామ్మూర్తి పంతులు గారు. 1930లో సవర భాషకు వర్ణనాత్మక వ్యాకరణం రచించారు. అది అంతర్జాతీయ ధ్వనిలిపిలో రాసిన మొదటి వ్యాకరణం అని ప్రొఫెసర్ డేవిడ్ స్టాంప్ పేర్కొన్నారు. రామ్మూర్తి పంతులు గారు చేపట్టిన అన్ని కార్యక్రమాలు మహనీయమైన మానవతా దృష్టే మూలం. 1913లో గిడుగువారు ప్రకటించిన ఏ మెమొరాండం ఆన్ మోడరన్ తెలుగు అనే ఆంగ్ల రచన ద్వారా అప్పటి భాషా స్థితిపైన, భాషా విద్యా విధానం పైన వారి దృక్పథం తేటతెల్లమైంది. పాఠశాల పుస్తకాల్లోనే కాకుండా ప్రభుత్వం ప్రజల్లో జరిపే ఉత్తర ప్రత్యుత్తరాల్లో కూడా వాడుక భాష వాడాలని సూచించారు. తెలుగు భాష బోధన విద్యార్థులందరికీ నిర్బంధంగా ఉండాలని, తెలుగులోనే భాషా శాస్త్రం అభ్యసించాలని, తద్వారా ఆధునిక భాష అభివృద్ధి చెందుతని రామ్మూర్తి పంతులు గారు విశదీకరించారు. గిడుగు రామ్మూర్తి పంతులు గారు గొప్ప భాషా శాస్త్రవేత్త, పరిశోధకుడు, గ్రంథ పరిష్కర్త, శాసన పరిష్కర్త, పత్రికా రచయిత, విద్యావేత్త, ప్రజాస్వామికవాది, మానవతావాది. భాషా బోధన గురించే కాకుండా శాస్త్ర విషయాల బోధన గురించి కూడా గిడుగువారు విద్యాశాఖ అధికారిగా ఉన్న జేపీ ఏట్స్తో చర్చించారు. వీరిద్దరూ కలిసి ద టీచర్ అనే పత్రికను స్థాపించారు. పంతులు గారు నడుస్తున్నా, కూర్చున్నా, మిత్రులను కలిసిన తెలుగు భాష గురించే ఆలోచిస్తూ ఉండేవారు. సందర్భం ఏదైనా ఆయన మాటల్లో తెలుగు భాష ప్రస్తావన తప్పక రావాల్సిందే. ఆయన దత్తపుత్రిక శారదాంబ గారు నవ్వుతూ, గ్రాంధిక భాషను ఎవ్వరూ చదవకూడదంటారా అని రామ్మూర్తి గారితో అన్నారు. అప్పుడు రామ్మూర్తి గారు, నేను గ్రాంధిక భాషకు వ్యతిరేకిని కాదు. తెలుగు భాషలో పాండిత్యం సంపాదించాలన్నా, భాషా స్వరూపం తెలుసుకోవాలన్నా గ్రాంధిక భాషను తప్పకుండా అభ్యసించాలి. తెలుగు భాషకు ప్రాణవాయువు వంటిది సంస్కృతం. దాన్ని కూడా అభ్యసించడం అవసరం. ప్రజలకు ఉపయోగపడే గ్రంథాలను కృతక భాషలో రచించి భేషజాన్ని ప్రదర్శించవద్దన్నారు మన గిడుగు రామ్మూర్తి పంతులు గారు. రామ్మూర్తి గారు వ్యవహారిక భాషావాదాన్ని వేటూరు ప్రభాకర శాస్త్రి వంటి పండితులు కూడా ఆమోదించారు. ఇటువంటి మహనీయుల జీవితాలు ఎందరు వినిపించినా, రాసినా ఇంకా మిగిలే ఉంటాయి. వారు తమ పుట్టిన గ్రామాన్ని మాతృ సమానంగా ప్రేమించారు. 1940 జనవరి 2వ తేదీన గిడుగు రామ్మూర్తి గారు కీర్తిశేషులయ్యారు. మనకు విలువలు లేకపోయినా, భాషకు విలువలు లేకపోయినా జాతికి దుర్గతి తప్పదు. భాష విలువలు కాపాడడానికి నిర్దిష్టమైన నియమావళి, కట్టుదిట్టమైన యంత్రాంగం అవసరం. అచ్చమైన తెలుగు మాట్లాడడానికి ప్రజలు పండితులు కానక్కర్లేదు, విద్యావంతులు కానక్కర్లేదు, గొప్ప గొప్ప గ్రంథాలు చదవనక్కర్లేదు. మనిషి పుట్టినప్పటి నుంచి పెరిగే కొద్దీ భాషలోని మెళకువలను తనకు తెలియకుండా నేర్చుకుంటాడు. ఆ విధంగా మాతృభాషలో పూర్తి స్థాయి అవగాహన అనేది సహజంగా ఉంటుంది. తెలుగునాట తెలుగువాడై పుట్టి ప్రతి ఒక్కరూ గిడుగు వెంకట రామ్మూర్తి గారి ఆశయ సాధన కృషి చేయాలి అనడంలో ఎటువంటి సందేహం కానీ సంకోచం కానీ లేదు. ప్రతి ఒక్కరు తెలుగు భాష నేర్చుకుందాం, తెలుగులో మాట్లాడదాం, తెలుగువారుగా గర్విద్దాం, తెలుగువారిగా జీవిద్దాం. సరికొత్త అంశంతో రేపు మళ్ళీ కలుద్దాం. సదా విద్యార్థుల విద్యా ప్రగతిని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ యువర్ సార్కే.